ఉరుకున్రి బ్యాంకుకు జల్దీ ఓన్రి నేను డిసెంబర్ 9 నాడు సీఎం అవుతున్నా ఉరుక్కుంట పోయి 2 లక్షలు తెచ్చుకోండి ఒక్క సంతకం పెట్టి మొత్తం మాఫ్ చేస్తా పోయింది అన్నారు. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు నేను 15,000 ఇస్తా 15 రోజులు ఆగుమన్నారు. ఆడబిడ్డలకైతే చెప్పిండు నెలకు కోడలు ఉంటే 2,500 ముసలవ్వు ఉంటే నెలకు 4,000 ముసలాయన ఉంటే ఆయనకు మరొక 4,000 ఇంట్లో ఇద్దరుంటే కూడా అవ్వా తాత ఇద్దరుంటే కూడా కేసీఆర్ ఒక్కలకే ఇచ్చిండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఇక నోటికి ఎంత వస్తే అంత ఇగో చెప్పుకుంటా పోతే మేము మొన్న కూర్చొని కూడినాం. వీళ్ళు ఎన్ని చెప్పిర్రా నాయన మాటలు గినిగానం చెప్పిర్రు ఎన్ని వెళ్ళినాయి అంటే ఇది మనం పెట్టలే పేరు. వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ కూడితే కరెక్ట్గా ఎన్ని వెళ్ళినాయి అంటే 420 హామీలు వెళ్ళినాయి. సరిగ్గా 420 హామీలు ఎస్సీ డిక్లరేషను ఎస్టీ డిక్లరేషను వాళ్ళ మేనిఫెస్టోల రైతు డిక్లరేషన్ల మహిళా డిక్లరేషన్ల యూత్ డిక్లరేషన్ల అన్ని కలిపి తీస్తే ఎన్ని వెళ్ళినాయి అంటే సరిగ్గా 420 హామీలు. సరిగ్గా హామీలు ఇచ్చిండ్రు గద్దెనెక్కిండ్రు మనం గట్టిగా మాట్లాడినాం అనుకో అగో 100 రోజులు కూడా కాలే ఇప్పుడే మాట్లాడతారు గింత గిరితమైంది మీకు ఆగం అవుతున్నారు మీరు 10 ఏళ్ళ అధికారం ఉన్నారు మేము వచ్చి 100 రోజులు కాలే ఇప్పుడే తిడతారా అన్నారు. మనం తిట్టలేదు కొట్టలేదు మనం ఏం అనలేదు. ఏమన్నాం అయ్యా రేవంత్ రెడ్డి నువ్వే చెప్తీవి కదా ఏమన్నావు నువ్వు డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా 2 లక్షల లోన్ మాఫీ చేస్తా నువ్వు నమ్మి మా గిరిజన సోదరులు మా గిరిజన రైతులు దళిత రైతులు బీసీ రైతులు రైతులందరూ పోయి ఉరికి తెచ్చుకున్నారు లోన్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న పాపానికి వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ డిసెంబర్ 9 వాయే జనవరి 9 వాయే ఫిబ్రవరి 9 వాయే ఈరోజు ఏమిటిది మార్చి 9 4వ నెలలో పడ్డది. మరి 4 నెలల కనీసం అడగద్దా గుర్తు చేయొద్దా ఏమైనా రేవంత్ రెడ్డి బగ్గ నరికితే ఏమాయనంటే మళ్ళా అంటాడు అగో నేను కూర్చోలేదు కుర్చీ చదువుకోలేదు ఆ చెంప ఈ చెంప వాయిస్తుండ్రు ఇంత తొందర ఎందుకు మీకు అంటాడు. సరే యాదైతే చేయాలిగా చేస్తున్నా. ఇంకొక మాట అడుగుతున్నా మీరు గుర్తు తెచ్చుకోండి. ఏం మాటలు చెప్పిన మా ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇక ఆడబిడ్డల సంగతి మీకు తెలుసు నాకంటే బాగా ₹1,00,000 ఎక్కువ చూడరు కానీ బంగారం అంటే మాత్రం మళ్ళా కొద్దిగా పడిపోతారు సెంటిమెంట్ దానికి ఆయనతో మురిసిపోయినరు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అని గుద్దినాక ఇప్పుడే మా చెల్లె కళ చెప్పింది మా మహిళా అధ్యక్షురాలు బస్సులలో పరిస్థితి ఏందో చెల్లె చెప్పింది. మనం కళలో కూడా అనుకోలేదు దృశ్యాలు ఎసొంటొసంటి సీన్లు చూస్తున్నాం. డ్రైవర్ సీట్లకి వెళ్ళి ఎక్కుతుర్రు కిటికీలకి వెళ్ళి దుక్కుతుర్రు ఫుడ్ బోర్డు పట్టుకొని వెళ్ళాడుతుర్రు. ఏందమ్మా అంటే మొత్తం ఫ్రీ బస్సు అదో కొత్త మోజు. ఓదిక్కేమో జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను చెప్పులు పట్టుకొని కొట్టుకుంటాను మగవాళ్ళేమో వాళ్ళు టికెట్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు తిడతాను అరే మాకు సీట్ లేదు కొనుక్కున్న వాళ్ళు కానీ వాళ్ళు తిట్టవట్రి. యువతల ఆటో వాళ్ళు వీళ్ళు లొల్లి పెట్టవట్రి. మా కొంప ఊచుకున్నాడు మార్పు అని మేమే గుద్దితే అంత మా కొంప ఊచుకున్నాడని ఆటోలు తిట్టవట్రి. అంటే ఆలోచన లేకుండా ఆగమాగం చేస్తే ఇటువంటి ఫలితాలు ఉంటాయి.